అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు స్పార్కీ వ్లాగ్స్. ఈరోజు పానీపూరి ఎలా చేయాలో చూపిస్తాను. చింతపండు కొంచెం నానబెట్టాలండి. ఒక గిన్నెలో కొంచెం నీళ్ళు వేసి చింతపండు నానబెట్టుకొని పక్కన ఉంచుకోవాలి. చిన్న మిక్సీ జార్ తీసుకొని కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, అల్లం ముక్క, ఉప్పు కొంచెము, 2 పచ్చిమిర్చి వేసి మిక్సీ పట్టుకోవాలి. పేస్ట్లోకి వచ్చిన దాన్ని ఒక గిన్నెలో వేసుకొని చింతపండు నుంచి కూడా జ్యూస్ తీసి అది కూడా వేసి 2 గ్లాసులు వాటర్ పోసి బ్లాక్ సాల్ట్ కలపాలి. కొంచెం మామూలు సాల్ట్ కూడా కలపాలి. నానబెట్టుకున్న బఠానీలను కుక్కర్లో వేసి క్యారెట్ పై తొక్క తీసి ముక్కలుగా కట్ చేసుకున్నవి వేసి ఆలు కూడా పై తొక్క తీసి ముక్కలు చేసుకొని వేసుకొని అది బాగా ఉడికించుకోవాలి. 3 విజిల్స్ పెట్టేసి బాగా ఉడికించాలి. ఉడికిన దాంట్లో కొంచెం పసుపు, కారం, కొంచెం ఉప్పు వేసేసి మనం రెడీ చేసుకున్న కొత్తిమీర, పుదీనా జ్యూస్ కొంచెం 2 గరిటెలు వేసి కలపాలి. చాట్లోను కాగిన నూనెలో పానీపూరి బిళ్ళలో దొరుకుతున్నాయండి. అవి తీసుకొని కాగిన నూనెలో ఈ విధంగా వేపుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో తీసుకోవాలి. ఈ విధంగా పానీపూరి రెడీ అండి. ఒక ఉల్లిపాయ తీసుకొని సన్నగా కట్ చేసుకొని అవి ముక్కలు ఉంచుకోవాలండి. కొంచెం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.